షైన్ ఇండియా పోలీస్ అకాడమీ స్థాపించిన తర్వాత వచ్చిన వరుస సెలక్షన్స్ లో డైరెక్టర్ జలీల్ సార్ పర్యవేక్షణలో సబ్ ఇన్స్పెక్టర్ ఫలితాలలో 2 తెలుగు రాష్ట్రాలలో #1 అగ్రగామి సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2019 ఎస్ఐ ఫలితాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫస్ట్, మరోసారి 2023 ఎస్ఐ ఫలితాలలో తెలంగాణ స్టేట్ ఫస్ట్ మరియు 150కి పైగా ఎస్ఐ ఉద్యోగాలు సాధించిన సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ 2 తెలుగు రాష్ట్రాలలో ఆల్వేస్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్స్ సాధిస్తూ ఎల్లప్పుడూ ద బెస్ట్ గా ఉండే సంస్థ షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. మాకు మేమే పోటీ, మాకు మాతో పోటీ, మాకెవరూ లేరు సాటి. 2025లో ఎస్ఐలుగా మారాలి అనుకున్న యువత షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వైపు కదలండి. ఆంధ్రప్రదేశ్ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ అండ్ తెలంగాణ పోలీస్ లాంగ్ టర్మ్ బ్యాచెస్ ప్రారంభమైనవి. వివరాలకు సంప్రదించండి షైన్ ఇండియా పోలీస్ అకాడమీ, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సెల్ నంబర్స్ 9009740004 9963633966. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా పోలీస్ అకాడమీ. సో మీరందరూ ఇప్పుడు థంబ్నెయిల్ చూసే ఉంటారు. థంబ్నెయిల్లో నేను ఏం పెట్టాను? బిగ్ బ్రేకింగ్ న్యూస్, ఆర్పిఎఫ్ రైల్వే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ సిబిటి ఎగ్జామ్ పేపర్లో వస్తున్న టెక్నిక్ని అస్సలు మిస్ అవ్వకండి. ఈ మిస్టరీ తెలిస్తే పేపర్ని చాలా ఈజీగా రాయవచ్చు. ఈ వీడియోను మిస్ అయితే గోల్డెన్ ఛాన్స్ పోతుంది. 100% సిబిటి ఎగ్జామ్ టాప్ స్కోర్ చేయొచ్చు అని పెట్టాను నేను. సో 100కి 100% ఇది వాస్తవం. ఈ వీడియోని అస్సలు మిస్ కావద్దు. ఎందుకంటే నేను యాక్చువల్గా మన స్టూడెంట్స్ అందరూ రైల్వే ఎస్ఐ అండ్ పోలీస్ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారు. చాలా మందిని సజెస్ట్ చేస్తూ ప్రిపరేషన్ చేపిస్తున్నాం. ప్రజెంట్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ ఫీవర్ నడుస్తున్నప్పటికీ చాలా మంది విద్యార్థులు ప్రిపేర్ అవుతున్న తరుణంలో మనము చాప్టర్ వైజ్గా ఏమేం క్వశ్చన్స్ వచ్చినాయి అనేది ఒక ఎనాలిసిస్, ఒక పేపర్ తీసుకొని ప్రీవియస్ వీడియోలో చెప్పాం. ప్రీవియస్ వీడియోలో చాప్టర్ వైజ్గా ఏ చాప్టర్ నుంచి అర్థమెటిక్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు, వెయిటేజ్ ఎంత ఉంది అనే అంశాన్ని మాట్లాడాం. కానీ తర్వాత వీడియో నేనేం చేద్దాం అనుకుంటానంటే ప్రతి చాప్టర్ వైజ్గా షిఫ్ట్ 1 ఫర్ ఎగ్జాంపుల్ జనవరి 5వ తారీఖు 2019 ఎగ్జామ్ జరిగింది. జనవరి 6వ తారీఖు 2019 ఎగ్జామ్ జరిగింది. సో 5, 6కి షిఫ్ట్ 3 షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగింది. షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3. మనకు 6వ తారీఖు జనవరి 6వ తారీఖు కూడా షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఎగ్జామ్ జరిగింది. సో ఇలా మనం ఏం చేద్దామంటే టోటల్గా అన్ని షిఫ్ట్ ఎగ్జామ్ పేపర్స్ అన్నిటిని తీసుకొని అందులో ఒక్కొక్క చాప్టర్ మెన్సురేషన్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, సింపుల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి, మరి పర్సంటేజ్లో ఎన్ని, ప్రాఫిట్ అండ్ లాస్లో ఎన్ని, వెర్బల్ రీజనింగ్ ఎన్ని, నాన్ వెర్బల్ రీజనింగ్ ఎన్ని, ఇలా ఒక్కొక్క చాప్టర్ వైజ్గా వీడియో చేద్దామనే ఉద్దేశంతో దాని మీద నేను కూర్చుంటే ఒక భయంకరమైన రహస్యం అనేది బయటపడ్డది. ఏంటా రహస్యం? మరి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఎగ్జామ్ పెడుతున్నటువంటి ప్యాటర్న్ ఏంటి, దాన్ని మనం ఎలా ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు, అసలు అందులో ఉన్నటువంటి రహస్యం ఏంటి అనే అంశం మీకు నేను చెప్తాను. ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పబోయే అంశమే అది ముఖ్యమైన ఘట్టం. అది అయితే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ దిల్సుఖ్ నగర్లో, హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో మన సాయిబాబా టెంపుల్ పక్కనే ఉంది. ఇక్కడ మనం ఆఫ్లైన్ బ్యాచెస్ని మే 6వ తారీఖు అండ్ మే 15వ తారీఖు కొత్త బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. మే 6వ తారీఖు, మే 15వ తారీఖు అంటే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, తెలంగాణ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, ఏపీ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్, తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. మే 6వ తారీఖు 15వ తారీఖు బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఆల్రెడీ మన దగ్గర అప్కమింగ్ 3 తెలుగు మీడియం, 3 ఇంగ్లీష్ మీడియం బ్యాచెస్ రన్ అవుతున్నాయి అద్భుతంగా. ఇంత అన్సీజన్ ఉన్నప్పటికీ షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో దాదాపుగా ఇప్పుడు 300 పైచీలుగా విద్యార్థులు ఉన్నారు. మనకు దాదాపుగా అరౌండ్ ఒక 500 స్ట్రెంత్ వరకు వచ్చి వెళ్తున్నారు క్లాసెస్కి. సో కాబట్టి మన కొత్త బ్యాచెస్ ఇంకా అప్కమింగ్ స్టార్ట్ చేస్తున్నాం మే 6వ తారీఖు 15వ తారీఖు. ఈ బ్యాచ్ యొక్క లక్ష్యం ఏంటంటే తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఐ గోల్గా టార్గెట్ చేస్తూ కానిస్టేబుల్ విద్యార్థులు అయినప్పటికీ ఎస్ఐఏ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే ఎస్ఐ ప్రిపేర్ అయిన ప్రతి క్యాండిడేట్ కానిస్టేబుల్ రాస్తాడు కాబట్టి ఎస్ఐ ప్రిపరేషన్. మన దగ్గర కానిస్టేబుల్ ఎస్ఐ సపరేట్ బ్యాచ్లు ఉండవు, ఒకటే ఒక బ్యాచ్ ఎస్ఐ బ్యాచ్. నువ్వు ఎస్ఐలో ప్రిపేర్ అవుతున్న కానిస్టేబుల్ ఇంటర్మీడియట్ అయిపోయిన వాడు కూడా ఎస్ఐ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే పీజీ పిహెచ్డి చేసిన వాడు కూడా కానిస్టేబుల్ రాస్తున్నాడు కాబట్టి వాళ్ళతో నువ్వు పోటీ పడాలంటే ఎస్ఐ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి కానిస్టేబుల్ బ్యాచ్ లేవయ్యా, ఓన్లీ ఎస్ఐ బ్యాచ్ ఉంటుంది. సో ఈ ఎస్ఐ బ్యాచ్ లో అర్థమెటిక్ ఉంది, రీజనింగ్ ఉంది, జనరల్ స్టడీస్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఉంది, తెలుగు ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి ఆల్ కాంపిటేటివ్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్ కూడా పెట్టాం.
ఎవరైతే మెజర్మెంట్ హైట్ లేరో వాళ్ళు బయటికి వెళ్లకుండా ఇక్కడ కనుక మీరు కోచింగ్ తీసుకుంటే గ్రూప్ 2, 3, 4 అన్ని కవర్ అయిపోతాయి. ఆల్ కాంపిటేటివ్ బ్యాచెస్ కూడా సేమ్ మే 6వ తారీఖు 15వ తారీఖు బ్యాచెస్ ఉన్నాయి. దీంతో పాటుగా వీళ్ళకి ఎక్స్ట్రాగా గ్రూప్ 2 కి సంబంధించిన ఎకానమీ సబ్జెక్ట్ కూడా చెప్తాం, సపరేట్ ఈవినింగ్ క్లాసెస్ అండ్ సోషియాలజీ క్లాసెస్ కూడా చెప్తున్నాం. ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఇమీడియట్ గా ఆల్ కాంపిటేటివ్ బ్యాచ్ మే 6వ తారీఖు 15వ తారీఖు అండ్ తెలంగాణ ఎస్ఐ అండ్ ఏపీఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ మే 6వ తారీఖు 15వ తారీఖు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ బ్యాచెస్ ఉన్నాయి. ఇదిలా ఉంటే మన ఎవరైతే కోచింగ్ రాలేకపోతున్నారో ఆన్లైన్ లో కూడా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అండ్ తెలంగాణకు సంబంధించినవి, ఏపీకి సంబంధించిన సపరేట్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కోర్సెస్ పెట్టాం. ఏపీకి అయితే 1500, తెలంగాణ 1000 రూపాయలు ఫీజు ఉంది అండ్ ఆల్ కోర్సెస్ ఫుల్ కోర్సెస్ కూడా ఉన్నాయి మన దగ్గర. షైన్ ఇండియా గ్రూప్స్ అకాడమీ అనే యాప్ ఉంది, షైన్ ఇండియా పోలీస్ అకాడమీ అనే యాప్ ఉంది. నా ముఖ్య చిత్రం ఉన్న యాప్స్ ఉంటాయి. పోలీస్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు పోలీస్ యాప్ ని డౌన్లోడ్ చేయండి, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్స్ యాప్ డౌన్లోడ్ చేయండి. అన్ని కోర్సెస్ ఉన్నాయి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ఫుల్ కోర్సెస్, ఓన్లీ మ్యాథ్స్, ఓన్లీ జిఎస్ అన్ని కోర్సెస్ ఉన్నాయి డిఫరెంట్ ఫీజెస్ తోని. మీరు కావాలంటే ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేసుకొని ఫాలో అవ్వచ్చు. ఎక్స్క్లూజివ్ ఇప్పుడు ఆర్పిఎఫ్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ఆర్పిఎఫ్ ఎగ్జామ్ ని టార్గెట్ చేస్తూ దాదాపుగా 1000 పైచీలక విద్యార్థులు ప్రెజెంట్ ప్రిపేర్ అవుతున్నారు. ఆర్పిఎఫ్ ఎస్ఐ ఎగ్జామ్ ఆన్లైన్ లో 800 రూపాయలు మాత్రమే, అతి తక్కువ ఫీజుతో పెట్టాం. వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ పెట్టాం అండ్ క్లాసెస్, దీంట్లో అన్ని వీడియోస్, ఎగ్జామ్స్ అన్ని పెట్టాం. సో ఆన్లైన్ లో ఎవరైతే కోర్స్ కొనాలనుకుంటున్నారో ఇప్పుడు నేను చెప్పబోయే మిస్టరీ ఏదైతే ఉందో దాన్ని కూడా రిలేటెడ్ గానే పేపర్స్ రెడీ చేస్తున్నాం కాబట్టి ఆర్పిఎఫ్ కోర్స్ కేవలం 800 రూపాయలే ఉంది. ఇమీడియట్ గా పర్చేస్ చేయండి. ఇది మీరు సక్సెస్ అవుతేనే మిగతా ఫుల్ కోర్సెస్ కొనుక్కోండి. కాబట్టి ఇది కేవలం 800 రూపాయలలోనే ఉంది. కాబట్టి అసలు ఆలస్యం చేయకుండా ఈ కోర్సుని మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ నా ముఖ చిత్రం అనేటువంటి యాప్ ని డౌన్లోడ్ చేసి కోర్సుని పర్చేస్ చేసుకోండి. ఇకపోతే నేను ఒకటి ఆర్పిఎఫ్ ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ మన దగ్గర చాలా మంది లాస్ట్ టైం సక్సెస్ అయ్యారు, ఎస్ఐలుగా మారారు, కానిస్టేబుల్ గా మారారు. మన దగ్గర రిజల్ట్స్ ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫస్ట్ సాధించడం, తెలంగాణలో మన జరిగినటువంటి ఫలితాల్లో 279 స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించడం, ఏపీలో కూడా గతంలో మనకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వరుసగా స్థాపించినప్పటి నుంచి స్టేట్ ఫస్ట్ లో ఎక్కువ ఉద్యోగాలు కూడా దాదాపుగా 4000 మంది కానిస్టేబుల్స్, 500 పైగా ఎస్ఐలుగా మారడం జరిగింది మన ఇన్స్టిట్యూట్ నుంచి. కాబట్టి ఒక టార్గెట్ చేసి ప్రిపరేషన్ చేస్తున్నాం కాబట్టి మిస్ కాకండి. ఇప్పుడు మన విషయానికి వెళ్దాం. అసలైన విషయం ఏంటంటే మీకు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్. జరిగింది ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ కలిపి చాప్టర్ వైజ్ గా ఎగ్జామ్ పేపర్స్, అంటే చాప్టర్ వైజ్ గా క్వశ్చన్స్ అన్ని ఒక్కొక్క వీడియోస్ చేద్దామని నేను ప్లాన్ చేస్తున్నాను. కాబట్టి ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అస్సలు మిస్ చేయకండి. అద్భుతమైన వీడియోస్ రైల్వే, ఎస్ఐ, కానిస్టేబుల్ సంబంధించి ఎగ్జామ్ ని మీరు రీచ్ అయ్యే విధంగా, సిబిడి ఎగ్జామ్ లో టాప్ స్కోర్ చేసే విధంగా అద్భుతమైన వీడియోస్ మీకు అందిస్తాను. ఎలా ప్రిపేర్ అవ్వాలి, తక్కువ సమయంలో ఎలాంటి ప్లానింగ్స్ చేయాలి అనే అంశాలు నేను ఎక్స్క్లూజివ్ వీడియోస్ మీకు చేస్తుంటాను. కాబట్టి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఇకపోతే విషయానికి వస్తే జనవరి 5వ తారీఖు 2019 జనవరి 5వ తారీఖు రోజు 3 ఎగ్జామ్స్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 జరిగినాయి. అలాగే 6వ తారీఖు కూడా 3 ఎగ్జామ్స్ జరిగినాయి. 6వ తారీఖు రోజు 3 షిఫ్ట్లు. 10వ తారీఖు మళ్ళీ, అంటే మనకి 7, 8, 9 జరగలేదు. 10వ తారీఖు మళ్ళీ 3 ఎగ్జామ్లు. నెక్స్ట్ 11కు జరిగింది మళ్ళీ 3 ఎగ్జామ్లు. 12 కూడా జరిగింది 3 ఎగ్జామ్స్. 13 కూడా జరిగింది 3 ఎగ్జామ్స్. మళ్ళీ 14, 15 జరగలేదు. 16వ తారీఖు 3 ఎగ్జామ్స్ జరిగినాయి. అంటే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు, నేను ఎస్ఐ గురించి మాట్లాడుతున్నా, మేబీ కానిస్టేబుల్ కూడా ఇలానే ఉండొచ్చు. నెక్స్ట్ వీడియోలో వాటి గురించి కూడా మాట్లాడతాం. మీరు కానిస్టేబుల్ అయినా ఎస్ఐ అయినా సేమ్ సిలబస్ ఉంది అక్కడ. మీకు తెలుసు 35 మార్క్స్ రీజనింగ్ ఉంటుంది, 35 మార్క్స్ అర్థమెటిక్ ఉంటుంది అండ్ 50 మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఇలాంటి అద్భుతమైన వీడియోస్ వీటిని టార్గెట్ చేస్తూ ఎలా చేయాలనే అంశం నేను వీడియోలో చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. టోటల్ గా మీరు ఇక్కడ కనుక అబ్జర్వేషన్ చేస్తే 3 మొత్తం కూడా 1, 2, 3, 4, 5, 6, 7 ఉన్నాయి. 7 3 జా 21, 7 ముల 21. అంటే టోటల్ గా 21 ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఈ 21 ఎగ్జామ్స్ నేనేం చేశానంటే పేపర్స్ అన్ని దగ్గర పెట్టుకొని చెక్ చేసుకుంటూ వస్తున్నాను. నేను ఎలాగో చాప్టర్ వైజ్ రెడీ చేసి పిల్లలకు చెప్పాలనే ఉద్దేశంతో చాప్టర్ వైజ్ గా రెడీ చేస్తున్న తరుణంలో ఒక విషయం బయటపడింది. ఏంటది అంటే, ఇప్పుడు ఒక మెన్సురేషన్ చాప్టర్ కనుక తీసుకుంటే, మెన్సురేషన్ కాదు, నేను అన్ని చాప్టర్లు చెక్ చేశాను, జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మెన్సురేషన్ చాప్టర్ కనుక నేను తీసుకుంటే దాంట్లో ఒక 3 క్వశ్చన్స్ వచ్చాయండి. 3 క్వశ్చన్స్ వచ్చాయి. దేంట్లో? షిఫ్ట్ 1లో. పోనీ షిఫ్ట్ 2లో ఎన్ని క్వశ్చన్స్ వస్తాయని చూస్తే ఇక్కడ కూడా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. షిఫ్ట్ 3లో కూడా 3 క్వశ్చన్స్ వచ్చినాయి.
మళ్ళీ సరే ఒకటే డేట్ రోజు 3 వచ్చాయి కదా, జనవరి 6వ తారీఖు రోజు ఏమైనా మారుతుందా అని చూస్తే జనవరి 6వ తారీఖు కూడా 3 క్వశ్చన్లు వచ్చినాయి. జనవరి 10వ తారీఖు కూడా 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అంటే జనవరి 11 కూడా సేమ్ 3 క్వశ్చన్స్ వచ్చినాయి. ఇదేంది 3 క్వశ్చన్స్ వచ్చాయి కదా అని, సరేలేండి 3 క్వశ్చన్స్ వచ్చాయి మంచి విషయమే కదా అని చెప్పి నేను మళ్ళీ 3S క్వశ్చన్లు రాసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే చూద్దాం, షిఫ్ట్ 1లో జరిగినటువంటి 3S క్వశ్చన్లు నేను రాసుకుంటే 3 క్వశ్చన్స్ 3 మోడల్ క్వశ్చన్స్ వచ్చినాయి. 3 మోడల్స్ క్వశ్చన్స్ వచ్చినాయి. ఓకే, 3 మోడల్స్ క్వశ్చన్స్ వచ్చినాయి కదా అని చెప్పి 3కి సొల్యూషన్ చేసి పెట్టుకున్నాను. పిల్లలకి చెప్దాం, మనం క్లాసు వాళ్ళకి చెప్తే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి. అంటే ఎన్ని మెన్సరేషన్లో ఎన్ని చాప్టర్లు కవర్ చేశాడో, ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేశాడన్న ఆలోచనతో నేను 3 మోడల్ క్వశ్చన్స్ ఉన్నాయి, 3 మోడల్ క్వశ్చన్స్ చేసుకున్నాను. తర్వాత షిఫ్ట్ 2 పేపర్ తీసుకున్నాను. దీంట్లో కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే ఏమైనా వేరే మోడల్స్ ఉంటాయా అంటే లేదండి, సేమ్ మోడల్స్ ఉన్నాయి. సేమ్ మోడల్స్, నెంబర్లు మారినాయి అంతే. అదేంటి, పోనీ షిఫ్ట్ 3 తీసుకుందాం, దీంట్లో ఏమైనా మార్పు జరిగిందంటే మళ్ళీ సేమ్ మోడల్స్, 3 క్వశ్చన్స్, సేమ్ మోడల్ యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్, నెంబర్ మారింది అంతే. పోనీ 5వ తారీఖు రోజు 3 షిఫ్ట్లు కూడా ఒకటే ఎగ్జామ్ కదా, ఒకటే రోజు కాబట్టి 3 షిఫ్ట్లకు కూడా క్వశ్చన్స్ అన్ని షఫలింగ్ చేస్తూ 3 నెంబర్లు మార్చాడులే అని అనుకున్నాను. 6వ తారీఖు పేపర్ తీసుకుంటే షిఫ్ట్ 1లో సేమ్ క్వశ్చన్ పేపర్, మళ్ళీ షిఫ్ట్ 2 కూడా సేమ్ క్వశ్చన్ పేపర్, షిఫ్ట్ 3 సేమ్ క్వశ్చన్ పేపర్. సేమ్ క్వశ్చన్ పేపర్ అంటే సేమ్ మోడల్ క్వశ్చన్. 10వ తారీఖు తీసుకుంటే సేమ్ సేమ్ సేమ్. అంటే ఎవడైతే జనవరి 5వ తారీఖు రోజు షిఫ్ట్ 1 ఎగ్జామ్ రాశాడో వాడితో కనుక మాట్లాడితే, ఎన్ని చాప్టర్లో ఎన్నెన్ని మోడల్స్ వచ్చాయి కనుక మనం మాట్లాడితే, వాడు కనుక మనకు ఎనాలిసిస్ ఇస్తే ఆ ఎనాలిసిస్తో క్వశ్చన్స్ చూసుకొని పోతే అవే క్వశ్చన్లు రేపు ఎగ్జామ్లో వస్తున్నాయి. అంటే షిఫ్ట్ 1 ఎగ్జామ్ ఎవడైతే రాస్తాడో, అంటే నేను అనేది ఓన్లీ మెన్సురేషన్ కాదు, అన్ని చాప్టర్లు, ఈవెన్ రీజనింగ్ కూడా అండ్ అర్థమెటిక్ కూడా సేమ్ క్వశ్చన్, సేమ్ మోడల్, నెంబర్ మాత్రమే చేంజ్ అయింది. సో చాలా భయంకరమైన న్యూస్ ఇది. ఎవరికి ఎనాలిసిస్ అంతగా ఉండకపోవచ్చు దీని మీద. నేను గ్యారంటీగా చెప్తున్నా, ఈ అంశం మీకు చాలా ఉపయోగపడుతుంది. కావాలంటే మనం ప్రతి వీడియోలో, ఇప్పుడు నెక్స్ట్ చేయబోయే వీడియోస్ అన్నింటిలో కూడా మీకు చాప్టర్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను అర్థమవుతుందని మీకు చెప్పేది. రీజనింగ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిరీస్ టెస్ట్ క్వశ్చన్ వచ్చింది అనుకో, అదే కొంత మార్చి సిరీస్ టెస్ట్, ఇక్కడ కూడా సిరీస్ టెస్ట్. సరే, రీజనింగ్ అంటే పక్కన పెట్టిన అర్థమెటిక్ ఎలా ఉంటుంది? ఉదాహరణకు నేనేమంటానంటే, షిఫ్ట్ 1లో ఎగ్జామ్ రాసిన పేపరే వాడు కంటిన్యూగా అన్ని డేట్లలో, అంటే మీరు 5వ తారీఖు రాసిన వాడు ఫస్ట్ షిఫ్ట్ రాసిన వాడే ఇబ్బంది కాదు, కానీ మిగతా షిఫ్ట్ అన్ని కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ దిగిపోయింది అనమాట. అంటే దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంది, సరే 5వ తారీఖు ఎవడైతే రాసిండో వాళ్ళందరి పేపర్లు మనం చూసుకున్నా, వాళ్ళని అడిగి మాట్లాడినా కూడా ఆటోమేటిక్గా 6వ తారీఖు, 10వ తారీఖు, 11వ తారీఖు, 12వ తారీఖు, 13వ తారీఖు ఏం పేపర్ రాబోతుంది, ఏ మోడల్స్ వస్తే మనకు తెలిసిపోతుంది. ఈ విషయాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకోండి, తెలుస్తుంది. అంటే ఇలానే ఇస్తాడని నేను చెప్పట్లే, కానీ మోడల్స్ మాత్రము ఒక 4-5 మోడల్స్ వాడు చూసుకొని ఉన్న ఎగ్జామ్ హాల్లో గుర్తుంటుంది కదా స్టూడెంట్కి. అతను ఈ మోడల్ వచ్చిందని చెప్తే అదే మోడల్ నెక్స్ట్ ఎగ్జామ్లో నెంబర్ మారుతుంది కానీ అదే వస్తుంది కదా. కాబట్టి ఇది భయంకరమైన మిస్టరీ ఇది. సో దీన్ని ఫాలో అవుతూ మనం దాని తగ్గట్టుగా క్వశ్చన్స్ తయారు చేస్తూ, అసలు ఏ రేంజ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు, ఏ రేంజ్లో మోడల్స్ అడుగుతున్నాడు అనే అంశం కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నా. మీకు ప్రతి ఒక్కటి చాప్టర్ వైజ్ వీడియోస్ చేస్తాను. ఆ చాప్టర్ వైజ్ వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, దాని తగ్గట్టుగా ప్రిపేర్ అవ్వండి. చాలా ఈజీగా సక్సెస్ కావచ్చు రైల్వే ఎస్ఐ కానిస్టేబుల్. నేను బరాబర్ చెప్తున్నా, మీరు 90 నుంచి 100 మార్క్స్ వచ్చే విధంగా మనం వీడియోస్ తయారు చేసినాం ఆల్రెడీ. మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీ యాప్లో RPF 800 రూపాయల కోర్స్ ఉంది, అది పర్చేజ్ చేసుకోండి. దాంట్లో కూడా వాళ్ళ రేంజ్కి తగ్గట్టుగానే RPFలో ఏవైతే రేంజ్ తగ్గట్టు ఉన్నాయో డైలీ టెస్ట్, చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టాం. తర్వాత గ్రాండ్ టెస్ట్ కూడా అలానే డిజైన్ చేస్తాం. ఎంత భయంకరమైన న్యూస్. కావాలంటే మెన్సురేషన్ సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, మీకు చూపిస్తాను నేను. ఇక ఇక్కడ చూడండి, మెన్సురేషన్ చాప్టర్కి సంబంధించి 2019 జనవరి 5 షిఫ్ట్ 1లో వచ్చినటువంటి క్వశ్చన్ నెంబర్ 86. ఏముంది క్వశ్చన్ అంటే, మొత్తం 120 క్వశ్చన్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. దాంట్లో 86 క్వశ్చన్ ఏముందంటే, ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ ఈస్ గివెన్ అప్ టు 19 టైమ్స్, హౌ మచ్ ఆఫ్ ఇట్స్ పెరిమీటర్ విల్ బి ద పెరిమీటర్ ఆఫ్ ద ప్రీవియస్ పెరిమీటర్. అంటే వాడు ఏమంటాడంటే, రేడియస్ అనేది 19 టైమ్స్ కనుక అవుతే పెరిమీటర్ ఏమవుతుంది అని అన్నాడు కదా. పెరిమీటర్ ఏమవుతుంది అంటే, మీకు ఆల్రెడీ నేను చాలా మంది మన స్టూడెంట్స్ తెలుసు, క్లాసులో చెప్తాను. R
2 pi r అంటే పెరిమీటర్, ఏరియా అంటే pi r స్క్వేర్. ఆమె కరెక్ట్? సో ఇక్కడ r ఉంది, ఇక్కడ 2 pi కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ కూడా r ఏ ఉంది, ఇక్కడ pi కాన్స్టెంట్ ఇక్కడ r స్క్వేర్ ఉంది. అంటే r 2 తో మల్టిప్లై అవుతే రేడియస్ అనేది పెరిమీటర్ కూడా 2 తోనే మల్టిప్లై చేయాలి, బట్ రేడియస్ మాత్రం 2 స్క్వేర్ తో మల్టిప్లై చేయాలి. 2 స్క్వేర్ అంటే 4 తో మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి, నీకు 19 టైమ్స్ రేడియస్ అవుతుంది, మరి పెరిమీటర్ ఏమవుతుంది అంటే అది కూడా 19 టైమ్స్ అవుతుంది. డైరెక్ట్ ఆన్సర్. సో ఇది ఆన్సర్ సెకండ్ది. ఓకే, ఇది జనవరి 5వ తారీఖు షిఫ్ట్ 1 2019లో అడిగినటువంటి క్వశ్చన్. షిఫ్ట్ 1లో ఇప్పుడు నేను షిఫ్ట్ 2 క్వశ్చన్ చూస్తాను చూడండి. జనవరి 5 షిఫ్ట్ 2 క్వశ్చన్. షిఫ్ట్ 2లో ఇదే టైప్ క్వశ్చన్ ఉంది చూడండి. 3 క్వశ్చన్లో కింది క్వశ్చన్ అంటే క్వశ్చన్ కింది పైకి చేశాడు అంతే. ఇక్కడ చూడండి క్వశ్చన్ నెంబర్ 111. If the radius of a circle becomes 9 times, how much its perimeter will be? Perimeter of the perimeter. అంటే రేడియస్ అనేది 9 ఇంతలు అవుతుంది, మనప్పుడు పెరిమీటర్ 2 pi r ఎంత అవుతుంది అంటే అది కూడా 9 టైమ్సే అవుతుంది. సో దాని ఆన్సర్ ఇక్కడ ఉంది చూడండి. అక్కడ 19 టైమ్స్ అన్నా, ఇక్కడ 9 టైమ్స్ అన్నాడు. కావాలంటే ఇంకో పేపర్ చూద్దాం. ఇగో జనవరి 5 షిఫ్ట్ 3 పేపర్. షిఫ్ట్ 3 పేపర్లో ఎక్కడ ఉంది ఆ క్వశ్చన్ చూస్తాను. 3 క్వశ్చన్లు ప్రతి దాంట్లో. ఇక్కడ చూడండి, when the radius of the circle is 18 times, circumference will increase the circumference of the circle previous same 18 times. రేడియస్ అనేది 18 టైమ్స్ అవుతే పెరిమీటర్ ఏమవుతుంది 2 pi r అంటే అది కూడా 18 టైమ్సే అవుతుంది, బట్ ఏరియా కనుక అడిగితే 18 స్క్వేర్ అవుతుంది. చూడండి క్వశ్చన్ మారలేదు. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ జరిగినటువంటి మిస్టరీ అదే. అంటే వాడు ఫస్ట్ డే సరే 5వ తారీఖు అయిపోయింది, 6వ తారీఖు చూద్దాం. జనవరి 6 షిఫ్ట్ 1 ఎగ్జామ్. మరి నెక్స్ట్ డే కదా, నెక్స్ట్ డేలో మార్పు ఉండాలి కదా. ఇఫ్ ద రేడియస్ ఆఫ్ ఎ సర్కిల్ బికమ్స్ 10 టైమ్స్, హౌ మచ్ ఆఫ్ ద ప్రాపర్లీ సర్కంఫరెన్స్ విల్ బి ఇట్స్ టైమ్. అంటే వ్యాసార్థం అనేది 10 రెట్లు అయితే పెరిమీటర్ ఎంత అవుతుంది అంటే సేమ్ కదా. 2 pi r ఏమవుతుంది అంటే 10 టైమ్స్ అవుతుంది. చూడండి క్వశ్చన్ ఆన్సర్ 10 టైమ్స్. ఈ 3 సరే ఒక క్వశ్చన్ ఇచ్చింది అనుకుందాం, ఒకసారి బ్యాక్ వెళ్ళి చూద్దాం. మళ్ళీ ఒకసారి చూపిస్తాను నేను. ఇప్పుడు జనవరి 5 షిఫ్ట్ 1లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ ఉంది. ఏంటది? ద టోటల్ ఏరియా ఆఫ్ ది పీస్ ఆఫ్ ఏ గ్లాస్ స్క్వేర్ 144 centimeter square, which is placed above the table. The width between the table and the edge of the glass piece is 9 centimeter. Tell the length of the table అన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు వీడి క్వశ్చన్ అంటే ఇక్కడ అడిగింది ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే తెలుగులో మీకు చెప్తాను. ఈసారి తెలుగులో కూడా క్వశ్చన్ పేపర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు, ఒక టేబుల్ ఉందట, ఒక టేబుల్ ఉందట. ఒక టేబుల్కి టేబుల్ పైన ఒక గ్లాస్ ఉందట. ఈ బ్లూ కలర్ నేను రాసింది గ్లాస్. ఒక గ్లాస్ ఉందట. ఈ గ్లాస్ వచ్చేసి దాని ఏరియా వచ్చేసి 1,444 అని ఇచ్చాడు. ఓకే, దాని ఏరియా ఇది. అయితే ఆ గ్లాస్ కి టేబుల్ కి మధ్య ఉన్నటువంటి విడ్త్ ఏదైతే ఉందో అది 9 ఉందని చెప్తున్నాడు. ఇది 9 ఉందట. ఓకే, అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అలాంటప్పుడు ఆ టేబుల్ లెంత్ ఎంత అంటే ఇది ఎంత ఉంటుంది అని అడిగాడు. ఇప్పుడు మనకి ఇది లోపలిది స్క్వేర్ షేప్ కాబట్టి ఏ స్క్వేర్ ఏరియా, ఏ స్క్వేర్ అనేది 1,444 అవుతుంది. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1,444, ఏ ఈజ్ ఈక్వల్ టు √1,444 అవుతుంది. ఇప్పుడు దీన్ని స్క్వేర్ రూట్ వాల్యూ మీకు గుర్తుంటే డైరెక్ట్ గా రాయొచ్చు, లేదంటే షార్ట్ కట్ లో చేద్దాం. ఎలా చేస్తాం, దీనికి అండర్లైన్ కొట్టుకుంటాం. 4 అనేది 2 స్క్వేర్ కి వస్తుంది, నెక్స్ట్ 4 అనేది 8 స్క్వేర్ కి వస్తుంది కాబట్టి 8 కూడా పెడుతున్నాం. ఇప్పుడు 14 కి దగ్గరగా ఉన్నటువంటి స్క్వేర్ రూట్ వాల్యూ అంటే √9 అవుతుంది. √9 అంటే 3 అవుతుంది. 3 4 జా 12 చేసామనుకోండి. 3 4 జా 12 చేస్తే 12 కంటే ఇది పెద్దది కాబట్టి పెద్ద వాల్యూ తీసుకుంటాం, అంటే 38 వాల్యూ. అంటే నీకు ఏ వాల్యూ ఎంత వచ్చింది అంటే ఇక్కడ 38 వచ్చింది. ఏ వాల్యూ అంటే ఇటు 9 కలపాలి. అంటే ఇప్పుడు నీకు లెంత్ ఎంత అంటే 38 + 9 + 9. మరి 38 + 9 అంటే 47 + 9 అంటే 56. లెంత్ ఎంత అంటే 56 సెంటీమీటర్స్. సో ఆన్సర్ ఇది. రైట్, క్లియరా? ఈ క్వశ్చన్ వచ్చింది అనుకుందామా? సరే, మరి షిఫ్ట్ 2లో ఏమైనా మోడల్ మారుతుందా ఏమైనా చూద్దామంటే షిఫ్ట్ 2కి వెళ్ళాం. షిఫ్ట్ 2లో ఏం అడుగుతున్నాడు మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఉంది ఈ క్వశ్చన్ చూడండి. ద full symmetric piece of a glass 729 centimeter square which placed above the table. The width between the table and the glass is 9 centimeter. Tell the length of the table. Same. ఒక గ్లాస్ ఉందట, ఒక పెద్ద టేబుల్ మీద అంట. వాడు ఏమంటాడు, దీని ఏరియా ఇచ్చాడు. అంటే దీని ఏరియా ఎంత ఇచ్చిండు 729. అంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
729. అప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే 27 అవుతుంది. ఇప్పుడు ఇటు 9 అటు 9 కలపాలి అంటే 27 + 9 + 9 36 + 45 అవుతుంది నా ఆన్సర్. సో 45 ఎక్కడ ఉంది 45? ఇగో ఇది 45 అంటే సేమ్ క్వశ్చన్ దిగిపోయింది. నెక్స్ట్ ఒకవేళ షిఫ్ట్ 3లో ఏమైనా మారిందా క్వశ్చన్ అంటే చూడండి 16 centimeter square in the above table the width between the piece of glass and side of the 9 centimeter. నెక్స్ట్ షిఫ్ట్ జనవరి 6వ తారీఖు షిఫ్ట్ 1లో మొత్తం అన్ని షిఫ్ట్లు కూడా సేమ్ క్వశ్చన్ పేపర్ 784. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమన్నాడు 784 మళ్ళీ సేమ్ చూడండి the width of the sides of the table of the glass 9 centimeter. నేనేమంటున్నాను అన్ని క్వశ్చన్ పేపర్లు చెక్ చేస్తే ప్రతి క్వశ్చన్ పేపర్లో కూడా సేమ్ మోడల్ అంటే మెన్సురేషన్లో గమనించి షిఫ్ట్ 1లో ఒక 3 క్వశ్చన్లు కనుక మోడల్స్ ఇస్తే అవే 3 క్వశ్చన్లు నెంబర్లు మార్చుకుంటూ అన్నిట్లో ఇచ్చాడు. భయ్యా మెన్సురేషన్ ఒకటే కాదు అన్ని చాప్టర్లు అలానే ఇచ్చాడు. దాదాపుగా 90% సేమ్ ఇచ్చాడు. అంటే ఫస్ట్ రోజు ఎగ్జామ్ రాసిన వాటితో మనం గట్టిగా మాట్లాడుకుంటే తర్వాత ఎగ్జామ్లో ఏ క్వశ్చన్ వస్తుందో మనకు క్లారిటీ వస్తుంది. నేనేమంటాను దీన్నే నమ్ముకోవాలని చెప్పట్లే, ఇది మనకు ఒక బూస్ట్ని ఇస్తుంది, ఇది ఒక మనకు మంచి బలాన్ని ఇస్తుంది ఎగ్జామ్ రాయడం కోసం. కాబట్టి ఇది మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే ఆర్పిఎఫ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ చెప్పండి. చాలా అద్భుతమైన న్యూస్. సో మనం చాప్టర్ వైజ్గా అన్ని క్వశ్చన్స్ చేద్దాం. మీరు థర్డ్ క్వశ్చన్ చూసినా కూడా థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ అండి. థర్డ్ క్వశ్చన్ కూడా అలాంటిదే అడిగాడు. థర్డ్ క్వశ్చన్లో కూడా ఇఫ్ ద క్యూబ్ విత్ 26√3 centimeter diagonal is melted then how tall is the height of the cuboid if the length of the cuboid is equal to the arm of the cube and width of the cuboid is 13 centimeter. ఇక్కడ అడుగుతున్నది ఏంటంటే ఒక క్యూబ్ ఉందట. ఈ క్యూబ్ని ఇక్కడ ఒక క్యూబ్ని ఏం చేశాడు, ఒక క్యూబ్ని మెల్ట్ చేసి క్యూబాయిడ్ చేశాడట. అంటే ఒక ఘనాన్ని మెల్ట్ చేసి ఒక దీర్ఘఘనం చేశాడట. అంటే మనం ఘనం యొక్క ఘన పరిమాణం దీర్ఘఘనం ఒకటే అనమాట. కానీ ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు, క్యూబ్కి సంబంధించి డయాగోనల్ ఇచ్చిండు. క్యూబ్ డయాగోనల్ ఫార్ములా ఏంటి, a√3. ఆ a√3 వాడు ఏమి ఇచ్చిండు 26√3 అని ఇచ్చిండు. ఇప్పుడు దీని నుంచి మనం ఈ √3 క్యాన్సిల్ అవుతే ఏ వాల్యూ రాయొచ్చు. ఏ వాల్యూ ఎంత అంటే 26 అంటే సైడ్ వాల్యూ అంటే ఎడ్జ్ వాల్యూ ఆర్మ్ వాల్యూ అంటే దాని యొక్క భుజం విలువ. మరి ఈ భుజం విలువనే క్యూబాయిడ్ ఏదైతే క్యూబాయిడ్ ఉందో ఆ క్యూబాయిడ్కి సంబంధించి దీర్ఘఘనానికి సంబంధించి పొడవు అవుతుంది. అంటే ఎల్ వాల్యూ 26 అని అంటున్నాడు వాడు. ఓకే బ్రిడ్త్ కూడా ఇచ్చిండు వాడు. ఎంత ఇచ్చిండు బ్రిడ్త్ 13 centimeter అని ఇచ్చిండు. ఓకే మనం కనుక్కోవాల్సింది ఏంటంటే హైట్ కనుక్కోవాలి. ఓకే మరి లెంత్ ఇంటూ బ్రిడ్త్ ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏ క్యూబ్ అని రాస్తాను. ఎందుకని ఏ క్యూబ్ రాశాను, దీని ఘన పరిమాణమే దాని ఘన పరిమాణం. క్యూబ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు క్యూబాయిడ్ వాల్యూ. నౌ సో బోత్ ఆర్ ఈక్వల్. మరి ఇక్కడ లెంత్ ఎంత 26, బ్రిడ్త్ ఎంత అని చూస్తే 13 centimeter, హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎడ్జ్ లెంత్ ఎంత అంటే 26 × 26 × 26. అవునా, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేద్దాం. 26 క్యాన్సల్, 13 1 జా 32 జా క్యాన్సల్. సో హైట్ వాల్యూ ఎంత అంటే 26 2 జా అంటే 52 centimeter. సో చూడండి 52 centimeter ఇక్కడ ఉంది ఆప్షన్స్లో. పోనీ ఈ క్వశ్చన్ అడిగాడు షిఫ్ట్ 1లో, షిఫ్ట్ 2లో ఏమైనా మారుస్తాడా అంటే షిఫ్ట్ 2లో కూడా చూడండి వాడు 11√3 కాంబినేషన్ క్వశ్చన్ ఇచ్చాడు, నెంబర్స్ మార్చాడు. షిఫ్ట్ 3లో కూడా చూడండి మీకు ఇక్కడ 25√3 అని ఇచ్చాడు. జనవరి 6వ తారీఖు నెక్స్ట్ డే చూస్తే అక్కడ కూడా మీకు ఇక్కడ 13√3 అని ఇచ్చాడు. నేనేమంటున్నానంటే అన్ని క్వశ్చన్ పేపర్లు సేమ్ ఉన్నాయండి. ఆర్పిఎఫ్ ఎస్ఐ సంబంధించి కానీ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ సంబంధించి కానీ. కాబట్టి మొదటి రోజు ఎవడైతే ఎగ్జామ్ రాస్తాడో వానితో మనం మాట్లాడితే మనకు ఫుల్ క్లారిటీ అనేది ఒకటి వస్తుంది. అంటే ఎమోషనల్స్ ఆ వీడియో కూడా నేను ఎగ్జామ్ అయినా ఫస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ అయిపోగా నా పేపర్ తీసుకుని కూడా దానికి వీడియో చేస్తా. ఆ వీడియో ఫాలో అయినా మీరు నెక్స్ట్ ఎగ్జామ్లో మంచిగా రాయొచ్చు. కాబట్టి మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. మన దగ్గర ఆన్లైన్లో ఆర్పిఎఫ్ కోర్స్ పెట్టాను, అద్భుతమైన ఆర్పిఎఫ్ కోర్స్. ఆర్పిఎఫ్ కోర్స్ని ఇమీడియట్గా పర్చేజ్ చేయండి. దాన్ని బేస్ చేసుకుంటే నేను కోర్సెస్ వీడియోస్ చేస్తాను. అలానే మన ఛానల్లో కూడా అద్భుతమైన వీడియోస్ పెడుతూ ఉంటాను. మన ఆర్పిఎఫ్ కోర్సులో మీరు కనుక అబ్జర్వేషన్ చేస్తే ప్రీవియస్ వీడియోలో నేను మొత్తం మీకు ఎన్ని క్వశ్చన్స్ వచ్చినాయి చాప్టర్ వైజ్గానే చెప్పాను. దాంతోపాటుగా ఆర్పిఎఫ్ కోర్స్ లోపల వీడియోస్తో పాటుగా క్లాస్ వీడియోస్తో పాటుగా ఆర్పిఎఫ్ 50 టెస్టులు పెడుతున్నాం.
దాంట్లో చాప్టర్ వైజ్ టెస్టులు పెట్టాం, షెడ్యూల్ ఇచ్చాం మీకు. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా ఒక 20 గ్రాండ్ టెస్టులు, 30 చాప్టర్ వైజ్ టెస్టులు, 20 గ్రాండ్ టెస్టులు కూడా పెట్టాం. కాబట్టి ఇమీడియట్గా ఎవరు అసలు మిస్ కాకుండా ఇమీడియట్గా మన కోర్స్ని పర్చేజ్ చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్, ఇలాంటి ఎనాలిసిస్ ఉన్న వీడియోస్ అన్నీ పెడతాను. చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎక్స్ప్లెనేషన్ పెడతాను మీకు. అది మీకు చాలా యూజ్ అవుతుంది. అలాగే మన షైన్ ఇండియా పోలీస్ అకాడమీలో ఆఫ్లైన్లో జాయిన్ అవ్వాలంటే మే 6వ తారీఖు 15వ తారీఖు కొత్త బ్యాచెస్ ఉన్నాయి. ఇమీడియట్గా అప్రోచ్ అవ్వండి, మన ఇక్కడ జాయిన్ అవ్వండి. ఇక్కడ ఎక్స్క్లూజివ్ ఆర్పిఎఫ్ ఎస్ఐ కాన్సెప్ట్ కూడా ఫోకస్ చేస్తున్నాం. దాని తగ్గట్టుగానే పిల్లలకు ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్ ఆఫ్లైన్లో పెడుతున్నాం. కాబట్టి ఎవరైతే జాయిన్ అవ్వాలో జాయిన్ అవ్వండి, ఖచ్చితంగా ఉద్యోగాన్ని సాధిద్దాం. మన దగ్గర ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంది. మార్నింగ్ 5:30 to 7:30 గ్రౌండ్ ప్రాక్టీస్ ఉంటుంది. 9 o'clock నుంచి దాదాపు 6 o'clock వరకు క్లాసెస్ ఉంటాయి. ప్రతిరోజు డైలీ టెస్టులు, వీకెండ్ టెస్టులు, సండే గ్రాండ్ టెస్టులు, ఎక్స్క్లూజివ్ ఎగ్జామ్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ. నెక్స్ట్ వీడియోలో ఒక అద్భుతమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.